మీసాలు సార్ నమస్కారం. సార్ మీసాలైనా మేమిద్దరం కలిసే చేసాం. వినండి ఎఫ్ఎం రేడియో వినండి వినండి. ఏంది బావా వీళ్ళిద్దరు కలిసి చేసామంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలి మనం? లోపలికి రా. మేడ మీద ఒడియాలు. ఈ ఇద్దర్లో ఎవరో చెప్పు. మీ నాన్న అన్నా ఇది మన మ్యాటర్ కాదు, నా మ్యాటర్, పర్సనల్. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. సరే ఇప్పుడు మనం మ్యాటర్కి వచ్చేద్దాం. ఈ మ్యాటర్ ని నేనే మీకు చెప్పుండాల్సింది, బట్ 2-3 రోజులు నేను బిజీగా ఉన్నాను, అందుకే చెప్పలేకపోయాను. మీ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటాను. ఓ మంచి ఏసీ కళ్యాణ మండపం బుక్ చేయండి. మంచి ముహూర్తంలో మీ అమ్మాయి మీద తాళి కట్టేస్తాను. ఏమంటారు పెద్దలో? మళ్ళీ ఎందుకు కుడుతున్నారు రా? ఆపండి రేయ్ రేయ్, ఎందుకు కుడుతున్నారు? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చెప్పాను కదరా. హోల్డర్ హోల్డర్ ఓరని మీసాలోడా, నేనెవరో తెలుసుకోకుండా నా మీద చేస్తున్నావు. మా వెనకాల పెద్ద పోలీస్ పటాలం, మాఫియా గ్యాంగ్ లాంటి గ్యాంగులు పెద్ద పెద్ద ఉన్నాయి. మా ఇద్దరికి ఏమన్నా అయిందంటే మీలో ఏ ఒక్కరు కూడా ఊరికి ప్రాణాలతో పారు. జాగ్రత్త. ఏంటో చూస్తా ఉంటావు? మా వీరారెడ్డిని చేసి చూపించి మాట్లాడతావా? అయిపోయావా? చూసారా మాకు సపోర్ట్ చేయడానికి ఎంతమంది వచ్చారో? రేయ్ ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? లోనికి పో. ఎక్కడి నుంచి వెళ్ళు. ఏం కావాలి? అన్నా ఆట డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానుగా. అమ్మా మళ్ళీ స్టార్ట్ చేశారా? రేయ్ ఆపండి. ఆపండి. ఎవర్రా మీరు? ఏం కావాలి? కరెక్ట్ టైంకి మా వాళ్ళు వచ్చారు. చూసావా సార్? వేసేయండి సార్, ఈ మిశ్రమం వేసేయండి. ఫస్ట్ వేసేయండి, గుండెల్లో కలిసిపారేయండి. ఆ రెండు కూడదు, దెబ్బకు పోవాలంతే. వేసేయండి సార్, వేసేయండి. సూపర్. అదే చెప్పారుగా మా వాళ్ళు వస్తారని. నేనే నలుగురిని పెట్టుకున్నాను, నన్ను నీవాడంటావేంటి? ఎవడ్రా వీడు? వీడే అన్న గిరి. అరే ఇలా రా. డబ్బా ఎక్కడా? సార్ నేను గిరిని కాదు సార్, హరి. నా పేరు హరి. రేయ్ అయితే వాడేనా గిరి? అవును. ఏంట్రా అయితే గిరి ఎక్కడా? రైట్ లో దక్కడం చూడండి అక్కడ. ఏంట్రా మూట చూపిస్తున్నావు? కాదు, దాని పక్కనే ఓ చింతపండు బస్తా ఉంది చూడండి. అవును. రేయ్ మూటలో పాస్ పోసుకుంటున్నావా ఏంటి? లాక్కురండ్రా. రేయ్ రారా. నువ్వేనా గిరి? అవునన్నా. డబ్బా సైజులో ఉన్నావు, నా డబ్బాని ఎలా కొట్టేశావరా? లగేజ్ అంతా బండ్లో ఎక్కించు. వీడు నాకు కావాలి. అప్పుడా నీకు వద్దనయ్యా, మీడియాకి చెప్పేస్తుంది. మీ అమ్మాయిని ఉంచేసి ఈ చెపటగాడిని తీసుకెళ్ళిపో. నేనెవరో తెలుసా? రే ఇది నా పాత డైలాగ్ రా. ఈ టవల్ ని తొడవడానికి తెచ్చాను అనుకున్నావా? గట్టిగా అరిస్తే చెవులు మూసుకోవడానికి. సౌండ్ అంటే నాకు చాలా ఎలర్జీయా. రేయ్ త్వరగా పదండ్రా, ఇక మీద వాడు అరుస్తాడు. రేయ్ రారా. ఎవర్రా అది? అక్కడ కవర్ చేయరా. బాబులు కూడా వెళ్తున్నారు.
పోతుందిరా, తప్పించుకుంది. ఓ, చా. ఇదిగోండి మేడం. ఇది వాడు కాదు. తెలుసు. వీడు ఎలా ఎలా వచ్చాడో తెలీదు, కానీ సూపర్ గా కంపెనీ ఇచ్చాడు. ఎవర్రా అది? కాంచనా అన్న, ఆ? గన్ ఫైట్ కాంచనా అన్న. నిన్ను వెతుకుంటూ వచ్చిందా? అవునా? ఆ? అవునవును. బుద్ధి లేని గాడిదెల్లారా. అది ఇచ్చిన సౌండ్ కి నలుగురు పని వదిలేసి వెళ్ళిపోయారు. కామ పిశాచిలా ఉంది. డబ్బా దొరికిందంటే రేయ్, ఆ డబ్బా ఎక్కడరా? అవునన్నా. రేయ్, డబ్బా ఎక్కడ్రా? నన్ను అడిగితే నాకు తెలిసి ఆ డబ్బా గిరి దగ్గరే ఉంటుందనుకుంటానన్నా. గిరి ఎక్కడరా? గిరిని కాంచనా తీసుకువెళ్ళిపోయిందన్నా. అయ్యో, నిన్నెత్తుకుంటూ వచ్చింది వాణ్ణి ఎలాగరా? నిన్ను వాళ్ళని ఇప్పుడు ఎక్కడైనా వెతకాలరా? చెప్పరా. రేయ్, అంతలోనే ఎవడరా ఇంటర్వెల్ వేసింది? అన్నయ్య, ఆ, అది ఇంటర్వ్యూలు కాదన్నయ్య, నా ఫోన్ రింగ్ టోన్ అన్నయ్య. షో ఇదా? అవునన్నయ్య, నేను ఆ అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ని. ఆయన అభిమాన సంఘంలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉంటాను. నా జీవితంలో ఆయనలాగా ఎదిగి హన్సిక తమన్నాతో డాన్స్ చేయాలని ఆశ అన్నయ్య. అందుకే అన్నయ్య నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. హరినా? నువ్వు కాంచనావా? కాదు. మరెందుకు ఫోన్ ఎత్తావు? నువ్వెందుకు ఫోన్ చేసావు? నేను కాంచనాతో మాట్లాడాలి. నేను హరితో మాట్లాడాలి. ఫోన్ కాంచనాకి ఇవ్వు. నువ్వు ఫోన్ హరికి ఇవ్వు. రేయ్, దాంతో మాట్లాడి గిరిని రమ్మను. ఇదిగో, నేను మాట్లాడు, నువ్వే మాట్లాడానా? రేయ్, నేనెందుకు దాంతో మాట్లాడాలి? నువ్వే మాట్లాడానా? నేను మాట్లాడు, నువ్వే మాట్లాడు. మాట్లాడండి. అక్క, బొమ్మేసే నాకే వేడెక్కించింది. ఎక్కించిందా? తనకి నచ్చారంటే ఇలాగే వేడెక్కిస్తుంది. మీరు భయపడతానయా? మాట్లాడండి. హలో, నేను అన్నగారిని మాట్లాడుతున్నాను. హరి ఎక్కడా? గిరి ఎక్కడ? నాకు హరి కావాలి. నాకు గిరి కావాలి. ఎక్స్చేంజ్. ఓకే. ఇప్పుడు ఏంటి చేయడం? ఇండియాలో ఆటోలు కరువు. ఆటో గాడి పోవాలమ్మా. అబ్బా, ఈ కుదుపులకి ఒళ్ళంతా హోనమైపోయింది. అయ్యో,